కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. అందరం కూడా సమయంలో ఎక్కువ సమయం కాదు కానీ చిన్న సమయము, కొంత సమయము ఒక చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. కూడా వచ్చిన అందరికీ ప్రభునాములు శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని కృపతో ఆయన కనికరమతో ఆయన సన్నిధిలోనికి వచ్చినటువంటి మనందరం కూడా కొన్ని విషయాలు జాగ్రత్తగా గ్రహించాలి. బలహీనత అనేది దేనికి వస్తుందమ్మా? శరీరానికి వస్తుంది, ఆత్మకును వస్తుంది. ఇప్పుడు సహోదరి చెప్పిన చిన్న మాటలు నిజంగా ఆ మాటను నేను ఆలోచిస్తున్నప్పుడు శరీరానికి ఎంత బలహీనత ఉంటుందో ఆత్మకు కూడా అలాగనే బలహీనత ఉంటుంది, బలము ఉంటుంది. శరీరానికి బలహీనత అనేది ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎలా తెలుస్తుంది అమ్మా? అక్కడ ఎలా వస్తే తెలుస్తుంది? నీరసంగా ఉంటుంది, నొప్పులు. ఓకే, తప్పులేదు, కరెక్ట్, మీరు చెప్పేది కరెక్ట్. ఎందుకు చెప్పాలంటే తెలిస్తే ఇప్పుడు వాక్యం మీకు అర్థమవుతుంది. నీరసం ఉంటుంది, నొప్పులు ఉంటాయి, ఇంకా అంతేనా? ఎన్నో ఉంటాయి. అన్నిటినీ చెప్పుకోలేవు. కొన్ని చెప్పుకునేవి అంటే కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. కానీ నీరసం ఉండదు, నొప్పి ఉండదు, జబ్బు ఉండదు. మరి శరీరం బలహీనపడుద్ది ఎప్పుడు? ఎప్పుడమ్మా? ఎప్పుడన్నా బలహీనపడ్డారు మీరు అట్లా? ఎప్పుడైనా నేను చెప్పిన తర్వాత బలహీనపడ్డామనొద్దు. ఎప్పుడైనా బలహీనపడ్డారా? ఎప్పుడు బలహీనపడ్డారు? అమ్మా, ఎప్పుడైతే తెలియని దిగులు, తెలియని వేదన వచ్చిందనుకోండి, కడుపు నొప్పి రావాల్సిన పనిలా, తలకాయ నొప్పి రావాల్సిన పనిలా, జ్వరం రావాల్సిన పనిలా. ఏంది ముఖం అలా పెట్టుకొని ఉన్నావంటే ఏమి లేదులే, ఏమి లేదు అంటావు కానీ హుషారుండవు, ఏమి లేదంటావు కానీ హుషారుండవు. ఎందుకంటే నీలో హుషారు ఉండాలంటే మొదట నీ ఆత్మలో, నీ మనస్సులో సంతోషం ఉండాలి. నిజంగా చెప్తున్నాను, శరీరం ఎప్పుడు బలహీనపడుద్దంటే సంతోషముగా మనసులు లేనప్పుడే. ఆమేన్. ఆ స్పీకర్ కొద్దిగా సంతోషముగా మనసులు లేనప్పుడే శరీరం బలహీనపడేది. సంతోషం అనేది ఎప్పుడు ఉంటుందమ్మా? స్తోత్రం. సంతోషం అనేది ఎప్పుడు ఉంటుంది అమ్మా? సంతోషం అనేది ఎప్పుడు ఉంటుంది చెప్పండి? ఏ దిగులు ఏ బాధ లేనప్పుడు. మన ఇంట్లో అందరూ బాగుంటే మనం సంతోషం ఉంటాం. మంచి మాట చెప్పింది అక్క. అంతేనా? అంతకు మించి ఏమన్నా ఉండదు అక్క? అంతేనమ్మా? చెప్పండి, అంతేనా సిస్టర్? అంతేనా? మన ఇంట్లో అందరూ బాగుంటే మనం సంతోషం ఉంటామా? మన అనుకునే వాళ్ళందరూ ఏ ఇబ్బందులు పడకపోతే మనం సంతోషంగా ఉంటాం. మన అనుకునే వాళ్ళందరూ, మన ఇల్లు అనేది ఒకటే, నేను కాదనట్లేదు. మన అనేది చాలా దూరానికి పోతుంది, చాలా దూరానికి పోతుంది. వాళ్ళు ఏ ఇబ్బందులు లేకపోతే మనకు దిగులు ఉండదు. మన అనే వాళ్ళకి దిగులు లేదు, మన ఇంట్లో వాళ్ళకి దిగులు లేదు. అయినా కూడా ఒక మనిషికి దిగులు ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుందమ్మా చెప్పండి? ఎప్పుడు ఉంటుందమ్మా? ఎప్పుడు ఉంటుంది దిగులు? తెలుసా మీకు? ఎప్పుడు ఉంటుంది దిగులు? ఎప్పుడు ఉంటుందమ్మా దిగులు? చెప్పండి మీరు, ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది దిగులు? ఎప్పుడు ఉంటుందంటే నువ్వు అనుకున్నది జరగలేకపోతే నీకు పెద్ద దిగులు. నువ్వు అనుకున్నది జరగాలి, ఏదైనా తప్పైనా నేనే కరెక్ట్, ఇది ఒక రకమైన. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఇప్పుడు మీకు చదివించేటువంటి వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. శరీరానికి బలహీనత ఉన్నట్టుగానే ఆత్మకును బలహీనత ఉంటుంది. కాబట్టి
శరీర బలహీనత ఆత్మ బలహీనత కంటే పెద్దదేమీ కాదు. ఉదాహరణకు ఇందాక మీరందరూ వచ్చారు పాపం ఇక్కడికి, అంటే పరిచర్య కొరకు వచ్చారు. వచ్చిన తర్వాత అందరికీ బలహీనతలు ఉంటాయి లేవమ్మా? ఏదో ఒక దిగులు లేను లేరు ఎవరైనా ఉండరా? టెన్షన్ లేవమ్మా? నీకు లేదా టెన్షన్? నీకు లేదమ్మా? నీకు లేదా టెన్షన్? నాకే టెన్షన్లు ఉంటాయి అనుకుంటున్నారా? మీకు అర్థం కాదా? మీ టెన్షన్లు మీకు కూడా అర్థం కావాలి, టెన్షన్లు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఆటో ఆపిండ్రో అప్పుడు వెంటనే ఇవన్నీ మర్చిపోయి తలా ఒక బ్యాగ్ పట్టుకొని వచ్చారు. అటన్నిటి ఆలోచించట్లా, ఆ బ్యాగ్ అని తల అదని ఇదని అని వచ్చారు. కానీ ఉదాహరణకు చెప్తున్నాను, నేను మాత్రం ఏం పట్టుకొని రాలేదు. నువ్వు సేవకుడు కదా అని వచ్చు అంటే నేను చెప్తున్నాను అంటే, ఎందుకంటే ఏం పట్టుకొని రాకుండా కూడా ఏదో ఒకటి తీసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత కొంతమంది పని చేయాలని ఆరాటపడుతున్నారు, కొంతమంది ఏదో పోగొట్టుకున్నట్టు దిగులు పడుతున్నారు. ఇక్కడ నేను లేను అనుకుంటే ఓకే మంచిదే, ఇక్కడ ఊరు అలా లేకపోతే అందరూ పని చేసిరులే, నేను ఎక్కడ గురించి చెప్పలా. ఏదో పోగొట్టుకున్నట్టు దిగులు పడ్డారు. ఎందుకు దిగులు పడతారు? ఈరోజు కాబట్టి అందరం ఉంటాం, పోయిన వారం వచ్చినప్పుడు అందరం ఉంటాం. ఏదో ఒక వారంలో ఏదో ఒకసారి నువ్వు దిగులు పడి ఉంటావు. ఎందుకు పడి ఉంటావు? ఎందుకు చెప్పండి? నేను చెప్పిన తర్వాత మీరు మళ్ళీ బాధపడకూడదు. నేను చెప్పేది నిజమే చెప్తాను. ఎందుకంటే ఈ దేవుడి పని కంటే కూడా ఎక్కువ కలిగింది ఏదో నీకున్నది, అందుకు నువ్వు దిగులు పడ్డా. దేవుడి పని కంటే కూడా ఎక్కువైంది ఏదో ఉంటుంది. ఉదాహరణకు నేను సహోదరుడు ఉన్నాడు అనుకోండి, బాక్సులు తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చి ఆడబెట్టి కూర్చొని దిగులు పడుతూ ఉంటాడు. ఏంటంటే దీనికంటే దిగులు ఏంటంటే స్టీఫెన్ గారు ఏం చేస్తున్నాడు, ఇంటికాడ తినడో లేదు అంటే దిగులు. ఎగ్జాంపుల్ కూడా చేస్తాను అంతే కదా. నేను ఇప్పుడు సిస్టర్ ఉంది అనుకోండి, అమ్మాయిని అనుకోండి, మా అమ్మ మా నాన్న ఏం చేస్తున్నారు, దిగులు పడుతున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు. ఈ టెన్షన్లతో ఏది పక్కన పెట్టేశారు? దేవుని పనిని. దేవుని పనిని పక్కన పెట్టావంటే ఆటోమేటిక్ నీకు ఎక్కడ బలహీనత వస్తుంది? ఆత్మలో బలహీనత వస్తుంది. ఆత్మలో బలహీనత వచ్చిందంటే ఆ బలహీనత ఎక్కడ దాకా వస్తుంది? ఎంత అడుగుతున్నా మైక్ తీరాదంటే తీసుకోవచ్చు, మైక్ తీసుకోవచ్చు అంటే ఏంది? నీకు హుషారు ఉందిగా, నన్ను చూపేముందే, నేను రోగం ఏం లేదుగా, ట్యాంక్ చెప్పనంటే వ్యాధి లేదుగా, జ్వరం లేదు, తలకాయ నొప్పి లేదు, దిగులు లేదు, అది ఏది లేదు. మరి ఎందుకంటే ఏదో ఒక ఆలోచనలో ఉండి వీడికి రావటం కంటే ఆలోచనలో లేకుండా రావటం మంచిది. ఆలోచనలతో వీడికి రావద్దు. వీడికి నువ్వు రావాల్సింది ఏదో ఒకటి కొత్త సంగతి తెలుసుకొని పోవటానికే కానీ ఆలోచనలు తీసుకొచ్చుకొని దిగులు పట్టడానికి కాదు. అందుకని ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీరు గమనించండి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము, నేను పెద్ద సబ్జెక్ట్ చెప్పిన ఇప్పుడు చిన్న విషయం చెప్పేసి ముగిస్తాను. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనమును జాగ్రత్తగా చదవండి. మీరు వినండి అక్క, జాగ్రత్తగా చదువుతారు, మీరు వినండి. ఒకళ్ళు చదవండి జాగ్రత్తగా. 9వ వచనము 28:9. సొలొమోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనల అన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఇక్కడ సొలొమోను గారికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, సొలొమోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. నేనేం పరిశోధిస్తానంటే
రాగానే పాప మా అమ్మ కొంచెం కుదార్థంగా లేదు. ఏమైందంటే అయ్యా 3 రోజుల నుంచి బాగలేదని అమ్మ అన్నది. నేను శరీరాన్ని చూసి చెప్పగలుగుతున్నాను కదమ్మా. ఇందాక ఫోన్ మాట్లాడగానే ఏంది మా గొంతు ఎలా ఉందంటే కొద్దిగా జలుబు చేసింది అన్నది. అంటే గొంతును చూసి చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు ఉదాహరణకు ఆ సిస్టర్ గారు ఉన్నారు అనుకోండి, ఈ సిస్టర్ గారు కొద్దిగా దిగులుగా ఉన్నానికి ఏమైందంటే ఏమి లేదు నాకు నడుములు నొస్తున్నాయి అని అన్నది. అగమ్మ ఈ యొక్క నడుముల నొప్పులు అన్నారు. ఇప్పుడు ఆ సిస్టర్ గారికి వచ్చినట్టు ఏంటంటే ఏముందన్న పొద్దుటాల నుంచి అన్నం తినలేదు, కడుపులో నొప్పి లేస్తుంది, నాకు దిగులు నీకు తెలుసా అన్నట్టు. అంటే మొక్కాలను బట్టి మన బలహీనతలు చెప్పగలము. కానీ ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ఇదిగో నువ్వు సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నా కొరక దేవుడు ఏమి పరిశోధించువాడంట? హృదయములను పరిశోధించువాడు. ఏం పరిశోధిస్తున్నాడు? హృదయములను పరిశోధిస్తున్నాడు. నీ హృదయములో ఏమున్నది అది కావాలి. ఇప్పుడు ఏమున్నది నీ హృదయములో? ఏమున్నది అది పరిశోధిస్తున్నాడు. ఎందుకంటే సులోమానుతో ఎందుకు చెప్పాడంటే సులోమానుకు ఒక బాధ్యత అప్పచెప్పాడమ్మా. మిగతా వాళ్ళకి అప్పచెప్పుకుంటే పెద్ద ఇబ్బంది లేదు. ఇప్పుడు బాధ్యత ఉంది. పాపము ఈ సహోదరికి ఒక టెన్షన్, నెత్తిని ఎందుకు పెట్టుకున్నారా దీన్నని. అవునా కదా? టెన్షన్ అది. ఎందుకు టెన్షను? నేను బయటికి పోవటానికి లేదు, లోపలికి రావటానికి లేదు. పాడబడినంత కాలము ఏ ఫోన్ వచ్చినా ఏది వచ్చినా కూడా మాట్లాడటానికి ఇది నొక్కుతూనే ఉండాలి. ఇప్పుడు నాకు ఒక టెన్షన్, వాక్యం చెప్పే టైం వచ్చినప్పటికీ ఏ ఫోన్ వచ్చినా ఏమొచ్చినా కట్ చేయాలి. ఎందుకంటే నేను వాక్యం చెప్పాలి, రెడీ అయిపోవాలి. ఇప్పుడు నీకు ఒక టెన్షన్. ఇప్పుడు అబ్బాయి నాడు అనుకోండి, అబ్బాయికి ఒక టెన్షన్, పాట పాడే వర్షిప్ చేసేటువంటి సమయంలో పాట పాడాలి. ఈ టెన్షన్లో పాట పాడే టయానికి రావాలని ఎంత ఆరాటపడతాడో అబ్బాయి టెన్షన్. అది టయానికి రాలేకపోయినాడు, ఈరోజు నేను పోగొట్టుకున్నాను బాధ. కాబట్టి మనిషికి ఒక బాధ్యత ఉంటుంది. ఈ బాధ్యత తీసుకునే తప్పుడే మీరు తెలుసుకోవాలి, ఇది నేను చేయగలనా లేదా అని. అర్థమైందా? ఆ బాధ్యత తీసుకునేటప్పుడే నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు బాధ్యత తీసుకునేటప్పుడు నేను నేర్చుకొని నాకు అవసరం లేదని చెప్పారు అనుకోండి, నేనేం నేర్చుకోగలను? ఇప్పుడు నాకు అవసరం లేదంటే నేను నేర్చుకోగలను. అప్పుడు పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇప్పుడు అక్కడ కూర్చొని అవన్నీ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఏమన్నా ఆమెకు? ఇప్పుడు నేను ఎందుకు పక్కా తప్పుకున్నాను? ఆమేన్. ఎందుక నీ పని నువ్వు, నా పనికి ఇంకొకరు వచ్చారు కాబట్టి నేను కొద్దిగా పెద్ద పనికి వెళ్ళిపోయా. అర్థమైందా? ఇప్పుడు ఆమె చేస్తుంది కాబట్టి నేను పక్క వచ్చేది, ఆమె చేయకపోతే నేను చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు మొదటిగా కొద్దిగా సిస్టర్ గారు కొద్దిగా 4 మాటలు చెప్పగలిగారు. అప్పుడు నేను పక్కన ఎదుర్కొన్నాను, ఈ బాధ్యత వేరే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి. ఇప్పుడు నా ధైర్యం ఏంది? రేపు ఎప్పుడైనా ఏదైనా సువార్తకు వచ్చినప్పుడు నేను లేకపోయినా ఎవరికైనా వచ్చి సువార్త చేయగలరు ధైర్యం, ఒక నమ్మకం. అందుకని బాధ్యతలు ఎవరికి పడితే వాళ్ళకి అప్పచెప్పాడు దేవుడు. చేసే వాళ్ళని తినే పెడతాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటాము? ప్రారంభంలో ఇందాక సిస్టర్ గారు అన్నాడు, కొత్త చేతిగాడు పొద్దురగడు అన్నాడు. ప్రారంభంలో వద్దన్న వాయించి ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే అన్ని పాటలకు నేనే వాయించాలి. మరి ఊరు అవుతారక్క యాడికి పోయినా నేనే వాక్యం చెప్పను. మరి ఊరు చెప్తారు చెప్పండమ్మా. ఇప్పుడు ఉదాహరణకు బ్రదర్ ఉన్నాడు, ఆటో తోలుకొని వస్తారు. నాకు నిద్ర వస్తుంది, కొద్దిగా మీరు తోలితే బాగుండు అనుకుంటారు. ఏదో నేనే తోలనా? ప్రారంభంలో నీకు నేర్పించింది ఆ పని. అంటే కొంతమంది ఏమన్నారు తెలుసా? కొంతమంది ఏందా నేర్చుకోండి తోలమంటే ఏమన్నారు బ్రదరు? ఏమన్నాడమ్మా? నేను రానులే, నాకు కుదరదు అన్నాడు. అంటే ఎందుకు? నెత్తిని పెట్టుకోవడం కంటే తప్పించుకోవడం మంచిది. తప్పించుకోవాలంటే పెద్ద బాధ్యత ఏముండదుగా. ఇప్పుడు రావాల్సిన పని ఏముంది తప్పించుకుంటే? ఇప్పుడు ఉదాహరణకు ఆదివారం ఉదయం వస్తారు వాళ్ళు, తెలుసు కదా మీ అందరికీ. నైట్ ఉండాల్సిన అవసరం లేదు. ఊరికైనా అవసరం ఉంది, మా నైట్ ఉండాల్సిన పని ఏం లేదు. ఆరాధన చూసుకుని మధ్యాహ్నానికి వెళ్ళిపోవాలి. కానీ ఎందుకు తెలుసా? ఈ పని నాకు దేవుడిచ్చాడు, ఇది దేవుడిచ్చిన పని. ఇంటికాడ సమస్యలు వాళ్ళకు లేవనుకుంటున్నారా? ఇబ్బందులు లేవనుకున్నారా? వాళ్ళకు వాళ్ళ భార్య గారు మామ కూడా పుట్టింటికి పోవాలనుకోదా? నేను కూడా పోతాను, 2 రోజులు ఉంటాను. ఏంది తలకాయ నొప్పులు నాకు, ఏంది బాధ్యత, అసలు ఏముంది? ఏం తెలుసు వాళ్ళకు? తెలుసా? ఇప్పుడు పనికి పోతున్న అబ్బాయికి తెలుసు ఆ పనికి ఆ అబ్బాయి ఎంత ఇంపార్టెంట్. నువ్వు బాబుతో ఒక మేస్త్రి లేదంటే ఒక చిన్న పని చేస్తున్నాడంట అబ్బాయి, 20 రోజులు ఆపాడంట అబ్బాయి బాగాలేదని మేస్త్రి. ఎందుకు? అది నువ్వే చేస్తావు, ఇంకొకళ్ళు చెయ్యకూడదు.
నువ్వే చెయ్యాలి, ఇంకొకరు చేయకూడదు. ఎందుకంటే నీ పని ఇంకొకరు చేసే పని అయితే ప్రారంభించడానికి నువ్వు అవసరం లేదు. అంతే కదమ్మా. మీరు బిల్డింగ్ ఒప్పుకున్నారు కదా, ప్రారంభించింది ఎవరు? మీరే. ఇప్పుడు మధ్యలో నేను ఎక్కడికైనా పోతానని అన్నాడు అనుకోండి అబ్బాయి, ఆ వింటేజ్ మనం ఒప్పుకుంటాడా? ఏమంటాడు? చేతగానోడి ఊరిది పాటుకోమన్నాడు అంటాడు. అది నష్టం వచ్చినా లాభం వచ్చినా ఇరుకైనా ఇబ్బంది అయినా పూర్తి చేసి అప్పగించిన తర్వాతే బయటికి పోవాలి. కానీ బిల్డింగ్ అయితే ఒక 2 నెలలకు అయిపోద్ది, అంతేనా? ఇంకొకటి పొలం పని అయితే ఒక 6 నెలలకు అయిపోద్ది. కానీ ఇది సత్యదాకా అయిపోతుంది. అందుకని తీసుకునేటప్పుడు ఒక నిర్ణయం జాగ్రత్తగా. అందుకే మనతో చాలా మంది మేము సువార్తకు వస్తేప్పుడు మేము చచ్చిపోయేదాకా వస్తామని చెప్పారు, వాళ్ళు రాలేదు. పాప వాళ్ళ వల్ల కాలేదు, వాళ్ళు ఎందుకు తీసుకోమన్నారు? అందుకే దేవుడు ఏమన్నాడు, అప్పుడు మనం ఏమనుకున్నామంటే పాప మా అమ్మాయి ఏమన్నదంటే అప్పుడప్పుడు చెప్తుంటది, వాళ్ళ కాడికి వాళ్ళ కాడికి నేను పిలవమని చెప్తుంటాను. కొంతమంది మీద కొద్దిగా మొక్కు చూపుద్ది, వస్తే బాగుంటారు, వాళ్ళు బాగుంటారు. నేనేం చెప్పాను, హృదయములు ఎరగాలి. మనం ఊరికి పిలవటం వరకే. బాబురావుని పంపిస్తాను అప్పుడప్పుడు, వాళ్ళని కలిసి రాపోయాను. నేను కూడా ఈ మధ్యకాలంలో ఏమనుకున్నా, పిలవద్దులే వాళ్ళే వస్తానని చెప్తుంటాను. వాళ్ళకి పిలుస్తానంటే వద్దులే, ఎందుకు అవసరం ఏం లేదనుకుంటాను. ఇప్పుడు అక్కాయి చెప్పింది, నేను వస్తాను, ఆ పర్సన్ పిలవమంది, ఫోన్ చేస్తాను. అమ్మ అన్నది, అయ్యా నాకు ఏ పని లేదు, నేను వస్తానని. అందుకే ఫోన్ ముందే చేస్తాం కదమ్మా. అంగడి సార్ ఉండు. అన్న కొడుకు ఏమంటాడు, అయ్యా నేను రోజు ఆడికైతే ఆడికి వస్తాను అంటాడు. అందుకే ఫోన్ చేస్తాను. ఇది నా బాధ్యత. వాళ్ళు వస్తానన్నారు కాబట్టి ఫోన్ చేశాను. రానన్న వాళ్ళకి అడిగి ఫోన్ చేస్తే అటువంటి చెప్పండి అమ్మా, స్విచ్ ఆఫ్ చేసి పక్కన ఊగుతాడు ఫోన్. అంతే. ఈయనపోడు ఎదురు స్వామి తలకాయ నొప్పేది మాకు, ఎందుకు ఈ తలకాయ నొప్పేది? అందుకని ఇక్కడ ఏం జరిగిందంటే దావీదు మందిరం కట్టాలనుకున్నాడు. పాపం ఎవరు? దావీదు మందిరం కట్టాలనుకున్నాడు. అన్ని రెడీ చేశారు, అన్ని చేశాడు. ఇంకా శంకుస్థాపన చేసి మందిరానికి పోకంటే దావీదు దగ్గరికి దేవుని దూత వచ్చి, నువ్వు కట్టడానికి అర్హుడివి కాదు అన్నది. దావీదు అర్హుడు కాదమ్మా, గొప్పడా కాదు దావీదు. మరి అర్హుడు ఎందుకు కాదు? నీవు రక్తముతో నీ చేతులు నిండి ఉన్నావు కనుక నువ్వు మందిరం కట్టొద్దు అన్నాడు. మరి అట్టయ్యా అంటే, నీ గర్భవాసమును పుట్టబోవు నీ కుమారుని ద్వారా నేను కట్టించుకుంటానన్నాడు. అంటే ఎవరు ఏర్పరచుకున్నాడు ఈ మందిరం కట్టడానికి? ఈ మనిషిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే దేవుడు ఏర్పరచుకున్నప్పుడు సొలొమోనుకు తెలుసా నేను ఈ మందిరం కట్టాలని? తెలియదు. సమయం వచ్చినప్పుడు తెలిసిపోయింది. అసలుకి ఈ బోర్డు ఏమాయొత్తదని ఎప్పుడన్నా మాకు తెలుసా? ఇప్పుడు కాదు, ఒక 20 సంవత్సరాల ముందుకు పోతే, 15 సంవత్సరాల ముందుకు పోతే, ఈ అక్కడ బెర్రగొడ్ల మీద తిరుగుతా, పొలాలలో తిరుగుతాక, ఆ పొగాకు మొక్కలు నాటుకుంటా, ఆ యొక్క కలుపులు తీసుకుంటున్నప్పుడు ఈ రోజు ఈ బోర్డు దగ్గర ఎప్పుడన్నా ఊరన్నట్టు చూస్తే అమ్మ ఏందది, ఎలా ఉంటది అనుకున్నప్పుడు ఇలా కూర్చొని అనుకుంటదా? అసలు మీరు ఎప్పుడైనా మా సిస్టర్ గారు కానీ మీరు కానీ ఈ యాంప్లిఫైర్ ఎలా సెట్ చేయాలి తెలుసా మనకు? అసలు ఎలా తెలుసా? ఎప్పుడు కూడా చూసారగము, ఊరని తెచ్చి ఎంత పెద్ద ఎట్టుంటాయో అన్నట్టు అన్నాం. కానీ ఈ రోజు దగ్గరకి నిన్ను ఎందుకు తీసుకొచ్చాడంటే, దీనికోసం నువ్వు నిర్ణయింపబడిన వాళ్ళవు. ఆమేన్. దీనికోసం నువ్వు నిర్ణయింపబడిన వాళ్ళు. నిజంగా నేను కూడా ఎప్పుడైనా ఆటో తోలుతాను అనుకున్నా. ప్రసాద్ పరిచర్యకి ఆటో తోలు కూడా వస్తాను అనుకున్నాడా? అనుకోలేదు, అసలు ఊహించుకోలేదు. అప్పుడు వివాహం కాకముందులో ఆ ఊర్లో ఉన్నప్పుడు ప్రసాద్ పరిస్థితి చూస్తే ఇట్లా ప్రార్థనలు ఇట్లా కూర్చొని బైబిల్ చదువుతారు ఎవరన్నా అనుకుంటారా? అసలు నేనైతే అనుకోలేదు, ఎందుకంటే మీరు చూడలేదు, నేను చూసా కాబట్టి. ఈరోజు పరిచర్య కొరకు అన్ని పక్కన పెట్టి రావాలంటే దేవుడు భరించే వాడికే అప్పగిస్తాడు. అందరి నెత్తిని పెట్టలేదు. కొంతమంది నెత్తిని పెట్టి ఏం చేస్తారమ్మా? మొయ్యలేక పడైతే పర్లా ఏమంటాడు? ఇవన్నీ పర్లా ఏమంటాడు? నాకెందుకు ఈ తలకాయ నొప్పి, నేను రావట్లేదు పో అంటే, నువ్వు రాలేదంటే మరి ఊరు చేయాలి ఈ పని. ఇప్పుడు నువ్వు రాలేదంటే ఊరు చేయాలమ్మా. నా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నాకు ఆరోగ్యం బాగలేదు. ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా, ఇంట్లో ఒప్పుకోకపోయినా, నీకు సమస్య వచ్చినా కాకపోయినా నువ్వు చెయ్యాలంతే ఈ పని. అందుకని దావీదుకు చెప్పాడు, నువ్వు మందిరం కట్టొద్దు, తర్వాత కట్టిస్తానంటే, ఎవరి చేత కట్టిస్తావంటే, ఎవరి చేత కట్టిస్తానో నాకు తెలుసు, నేను కట్టిస్తానన్నాడు. ఇప్పుడు బత్షెబాకు దావీదుకు ఒక కుమారుడు పుట్టాడు. ఈ బత్షెబాకు దావీదుకు ఒక కుమారుడు పుట్టాడు. ఎవరో తెలుసా? ఆయన సొలొమోను. అసలు బత్షెబాకు పుట్టిన కుమారుడు అసలు అర్హుడు అనుకుంటాడా? మామూలు ఇప్పుడు తెలుసుకుంటే పద్ధతి ప్రకారం బాగా వివాహం ప్రకారం జరిగింది కాదు. వాళ్ళు
ఏదో ఒక అక్రమం, ఒక రకంగా చెప్పాలంటే అది వేరే రకంగా జరిగినటువంటి పరిస్థితి. ఇట్లా అటువంటి తీసుకొచ్చి కూర్చోబెడతారు అని అనుకుంటారా? ఇప్పుడు నేను దగ్గరకు వచ్చింది ఏమంటున్నా చూడండి. చూడండి, సొలొమోన నా కుమారుడా, సొలొమోన నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను అంటే ఇప్పుడు నీ చేతికే ఇది ఎందుకు వచ్చిందంటే అందరి హృదయాలను పరిశోధించాడు. ఒక్కొక్కళ్ళ దగ్గర పోయి చూసుకుంటూ వచ్చాడు. ఒక్కొక్కళ్ళ దగ్గర పోయి చూసుకుంటూ వస్తే ఈ రోజు ఈ సిస్టర్ నిలబడింది. ఇంతకుముందు నువ్వు నిలబడ్డావా మేడం? ఇంతకుముందు ఊరున్నారాడా? ఎవరున్నారో మీకే తెలియాలి, నాకు కూడా ఏం తెలుసు ఎవరుంటారో. అసలు ఈ స్థలములో ఇక్కడ ప్రార్థన జరుగుతుంది ఎప్పుడైనా మీరు అనుకున్నారమ్మా? అసలు మీ ఊహల్లో కూడా ఉందే? అసలు ఆలోచనలో కూడా లేదు ఇక్కడ ఏం జరుగుద్ది. అసలు ఇది వరకు దుడ్డు అన్నారు, ఇక్కడ గొర్రెలోనే అన్నాడు, ఎప్పుడో వచ్చి కాపలాగా చెల్లిపోతానన్నారు. ఈ రూమ్ అసలు దేనికి పనికో తెలుసా? మీరు అప్పుడప్పుడు పలిగిపోతుంటారు కదా అక్క, చూసారు దీన్ని? అసలు దేనికి పనికొద్దు అనుకోరు. ఈ రోజు ఇంత లైటింగ్ వేసి ఇక్కడ ఇంత సిస్టమ్ పెట్టేసి ఎంత దేవుని మంచి మాటలు వినబడితే నేను వచ్చి అక్కడ కూర్చుంటాను ఇప్పుడు అని అనుకున్నావు నువ్వు? అసలు ఇది మన ఊహకు అందనిది, మనం ఊహించింది కాదు. దేవుడు అనుకున్నాడు బాధ్యతని నెత్తిని పెట్టాలి. ఎవరి నెత్తిని పెడతారు? అందరి నెత్తిని పెడతారా? భరించేవాడి నెత్తిని పెడతారు. నేను కొంతమందిని ఊహించుకున్నాను, అప్పసం వీళ్ళు ప్రార్థనకు వస్తారు, వీళ్ళు 10 మంది ఉంటే వాళ్ళతో సువార్త అదర్ జరిగిస్తాను అనుకున్నాను. నా ఊహ కరెక్ట్ అవుద్దా? ఏ సహోదరు అనుకుని ఉంటుంది, నేను అనుకుంటుంది నేను ఇట్లా ఉన్నాను, ఈ అక్కలు వస్తారు, ఈ నలుగురు నాకు తోడుంటే నేను యాడికి పోయినా నాకు ఎదురు లేదని అనుకోని ఉంటుంది. ఏమనుకున్నాడు జరుగుద్దా? ప్రసాద్ అనుకున్నాడు జరుగుద్దా? అసలు పాపం ఫస్ట్ లో మేము వచ్చినప్పుడు అక్క కాడికి కానీ అమ్మ కాడికి వచ్చినప్పుడు వీళ్ళు ఊరన్నా తెలుసు అక్క మీకు పేర్లు ఒక్కల పేరు అన్న నేను తెలుసు కాబట్టి శాంతం పేరు తెలుసు, శాంతం బాగుందన్న. వీళ్ళు ఊరన్నా తెలుసు ఒక్కళ్ళైనా ఎవరు తెలియదు. మరి ఎందుకని అంత జరిగిందంటే ఇక్కడకు వీళ్ళు రావాలని జగత్తు పునాది వేయబడక ముందే దేవుడి నిర్ణయించి వీళ్ళ వలె చాలా మందిని నిర్ణయించాడు, కానీ వాళ్ళు పోగొట్టుకున్నారు, వీళ్ళు కాపాడుకుంటున్నారు. ఇంకా కొద్దిగా నిర్లక్ష్యం చేస్తే నేను పోగొట్టుకుంటాను, వీళ్ళు పోగొట్టుకోవడం దేశం కాదు. నిర్లక్ష్యం చేస్తే ఏంది? మామూలుగా అయితే ఎప్పుడు వచ్చి వాళ్ళ ఇంటికి పోయింది వాళ్ళు కలిగిపోతే ఏందమ్మా రాలేదంటే నాకు ఇంటికాడ సమస్యలు ఉన్నాయి. మనకు లేవు ఒక సమస్యలు, మీకు లేవమ్మా? మీకు లేదమ్మా సమస్య? అంటే మీరు ఇక్కడ వాళ్ళు కాదు, ఇప్పుడు ఆమె అనుకోండి, అమ్మ పెద్ద నీకు లేదు సమస్య, అన్నకు లేదు సమస్య. వాళ్ళు ఏమంటారు నాకున్నంత సమస్య అంటే అసలు మన సమస్యలు వాళ్ళకుంటే నా బతకను కూడా బతకను. ఒక మాట చెబుతాను, వాళ్ళ సమస్యలు మనకైతే ఆఫ్టర్ ఆల్ మన దృష్టిలో అయ్యేది. ఎందుకంటే దేవుడు ఏ చెట్టుకు అంత గాలి ఇస్తాడు అన్నట్టుగా ఎవరికి తగిలిందో వాళ్ళకి పెట్టుంటాడు. నువ్వు దాంట్లో నుంచి బయటికి రావాలంతే. సొలొమోన నీ తండ్రి అందరి హృదయములను పరిశోధించిన వాడు, అందరి హృదయాలు పరిశోధించాడు. ఇందాక సిస్టర్ గారు చెప్పారు ఒక విషయం, నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. నాకు బలహీనత శరీరానికి వచ్చినప్పుడు ఆ యొక్క కన్ను ఏం చేస్తుందంట? చూపించుకోమని చెప్పుద్దంట. అంటే చూపించుకోమని చెప్పడం అంటే అర్థమైంది, కన్ను వచ్చి మాట్లాడుతా చూపించుకోమని చెప్పండి. ఇప్పుడు మీరు ఏమవుద్దమ్మా? కన్ను ఏమని చెప్పుద్దా? నాకు చూపించమని చెప్పుద్దా? ఇవన్నీ కాదు, అక్షరాలు చదువుతుంటే కాన్ రావట్లేదంటే చూపించుకోవాలని అర్థం. చెవిటు మాట్లాడుతుంటే వినపడట్లేదంటే చూపించుకోవాలని, అంటే ఇక్కడ లోపం ఉంది, ఆ లోపాన్ని సరిచేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ లోపం ఉంది? హృదయములో లోపం ఉంది, ఆ హృదయములో లోపాన్ని సరిచేసుకోవాలి. అందుకే ఆయన ఏమి పరిశోధిస్తున్నాడు? హృదయములు. డాక్టర్ దగ్గర పోతే ఏందమ్మంటే కన్ను బాగలేదంటే ఇంతలో మిషన్లో పెట్టి చూపిస్తుంటాడు, కన్ను మొత్తం పరిశోధిస్తుంటాడు. ఏదన్నా మరకు ఉందా, మచ్చింది. పాప పెద్ద మంది వేసిపోయినప్పుడు ఆమె ఉంటేనమ్మా అక్కడ ఒకసారి పెద్ద పెద్ద లైట్లు వేసి మొత్తం చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు బాగా కనపడుతుందా? ఇక అర్థం పెట్టి ఇప్పుడు బాగా కనపడుతుంది. ఎందుకంటే పరీక్షలు చేస్తున్నారు. ఇప్పుడు ఈయన కూడా హృదయములను పరిశోధించాడు. పరిశోధించినప్పుడు హృదయాలలో కొన్ని లోపాలు ఉన్నాయి, అవి పూర్తి చేయాలనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు పొర వచ్చింది, ఏం చేయాలనుకున్నామ్మా? అమ్మ నీకు పొరలు ఆపరేషన్ చేయాలి, శుక్లాలు వచ్చినాయి తీసేయాలన్నాడు. నువ్వేమన్నావు? ఓకే అంటే తీసేస్తాడు, నాకు అవసరం లేదంటే తీసేస్తాడన్నా? అవసరం లేదు తీసేద్దరక్క, అసలు తీసాడు. ఇప్పుడు అప్పుడప్పుడు అమ్మాయి బాగాలేదంటారు అనుకోండి, ఏమంటదండి సిస్టర్ గారు, కొద్దిగా అమ్మ బాగలేదు కదా మాత్రం తెచ్చినట్టు తేపమంటది.
తెచ్చిన తర్వాత పక్కన పెట్టుకుని ఎవరో వేసుకోమంటే తెచ్చిచ్చే బాధ్యత నాకు వద్దు అంటే నన్నేం చేయమంటావు? అందుకని ఏమన్నాడు, అందరు హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. ఏమేమి ఎరిగాడంట? ఆలోచన. ఇప్పుడు మనకు ఆలోచన అనేది, నా ఆలోచన నీకు తెలుసమ్మా? నీ ఆలోచన నాకు తెలుసా? మీ ఆలోచన ఆమె ఆలోచన నాకు తెలుసా? మరి ఆలోచనలు అన్నిటిని ఊరికి ఎరిగేది అంట. మన ఆలోచన ఏందో ఆయనకు తెలుసు అనమాట. మనం ఎట్టటోళ్ళం ఆయనకు తెలుసు, మన అట్టటోళ్ళం ఆయనకు తెలుసు. ఆయన మామూలుడు కాదు. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, అయ్యో పాపం కాళ్ళు లేకుండా చేసిండే దేవుడు అనుకుంటారు. ఆయన తెలియదు ఎందుకు చేసిండు, ఆయన తెలియదా? అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అంటుంటారు, ఈడు కళ్ళుంటేనే, కళ్ళు లేకపోతే ఇది కళ్ళు ఇస్తేనే ఊరినే అమ్మేస్తారు అంటారు. ఆయన తెలియదా? ఎవరికి ఏది ఎప్పుడు చేయాలని తెలుసు. ఆలోచన ఎరిగిన వాడు. మన ఆలోచనలు తెలిసే మనకు అన్ని జరుగుతుంటాయి. కొంతమంది కొన్ని ఆలోచనలు ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి, తప్పుడు ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలను, ఆ సంకల్పములు అన్నిటిని ఎరిగిన వాడై ఏం చేస్తున్నాడంట? ఎరిగిన వాడైనై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను ఎదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. హృదయపూర్వకముగాను మనసు పూర్తిగాను ఆయనను సేవించాలంట. పనికి పోయినప్పుడు ఎలా చేయాలక్క? పూర్తిగా చేసి రావాలి, ఇష్టంతో చేయాలంతే. కాడ చేతులతో చేసేది కాబట్టి మనసులో దిగులున్నా కూడా బాధపడుతూ చేస్తా ఉంటాం, ఏదో మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు హృదయపూర్వకంగా హృదయం నిండా ఆయన్నే పెట్టుకొని సేవించాలంట. హృదయం నిండా ఆయన ఉండటం కుదురుతాము సిస్టర్. నీకు ఎన్ని ఆలోచనలు ఉన్నాయో, ఎన్ని టెన్షన్స్ ఉన్నాయో, ఈ ఎడలా ఆయన ఆడించుదాం ఏడ అంటే. మీకు ఎన్ని ఆలోచనలు ఉంటాయి? ఇప్పుడు పాప అమ్మకు ఫోన్ వచ్చింది, వాళ్ళ గురించి ఉన్నా. ఇంకొక మాట, వీళ్ళు ఎట్టున్నారు, వాళ్ళకి బాగలేరు, హాస్పిటల్ ఆ పెద్దవాడు ఉన్నాడు, వాడు ఎట్టున్నారు, ఈడ ఈ చిన్నవాడు ఉన్నాడు, వీడు ఎట్టున్నారు, ఆడ పెద్దమ్మ అయింది, వాళ్ళు ఎట్టుంటారు. ఇన్ని టెన్షన్ల మధ్య ఈ హృదయం పూర్తిగా ఆయన మీద ఉంటుందా? ఉంటుందా? మరి ఇప్పుడు ఏమన్నాడు? ఆయనను పూర్తిగా సేవిస్తే నీ చింత యావత్తు ఆయన మీద ఎత్తేసాలంట. చెప్పడానికి బాగుంటది కానీ చేయటానికి కష్టం. చేద్దామని అనుకుంటాం కానీ మనం వేయము. అందుకే ఆయన అన్నాడు, అందుకే మీకు నేను చేయను అన్నాడు. అందుకే చేయను అన్నాడు. ఆయనకు మన బుద్ధి తెలుసు. అందుకన్నాడు, ఆలోచనలు సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. ఆయనను హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను మీరు సేవించిన ఎడలా ఏమవుతుందంట? సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవును. వెతికిన ఎడల, వెతకాలి. ఇప్పుడు ఎవరిని వెతకమని చెప్తున్నాడు? సొలొమోనుని వెతకమని. నువ్వు వెతికితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. వద్దంటే ఆయన ఏం చేస్తాడు? అంతే. చూడండి, అక్కడ చదవండి, ఆ మాట అదే ఉంది చూడండి. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. మందిరం కట్టడానికి మీ నాన్నను అర్హుడు కాదు. నువ్వు కట్టాలనుకో నీ చేత కట్టియాలనుకున్నాడు దేవుడు. నువ్వు కడతావా వద్దా అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అమ్మా? కడతావా వద్దా? చాయిస్ నీ దగ్గరికి వచ్చింది. కడతానని చెప్పాలా, కట్టనని చెప్పాలా? మీ తండ్రి దగ్గరికి వచ్చింది మందిరం కట్టమని. మీ తండ్రిని అర్హుడు కాదని వదిలేశాడు. ఇప్పుడు నీ ఫస్ట్ ఛాయిస్ నీకు ఇచ్చాడు దేవుడు. నువ్వు కడతానంటే నీకు పెడతాడు, నువ్వు వద్దంటే ఇంకొకళ్ళు ఉన్నారుగా. అంతేనా కాదా? ఇప్పుడున్నావు, నీ దగ్గరకు వచ్చిన ఛాయిస్. నువ్వు వాయిస్తానంటే నీకు ఆడుంటుంది, నువ్వు వద్దంటే ఇంకొకరు లేరు వాయించేవాళ్ళు. కుప్పలు లేరు, ఊరున్నారు, ఒకళ్ళు రమ్మని చెప్పి చూద్దామంటారు. అవసరమైతే ఏం చేశాడు ఆయన? ఏమన్నాడు? రాళ్ళను అబ్రహాము కుమారులుగా చేయగలడు. ఆయన తలుచుకుంటే ఒకటే. మీరు అంటున్నారు చూడండి, ఊర్లో పరమ దరిద్రుడి దేనికి పనికిరాడంట చూడండి, వాడిని తీసుకొచ్చి వాడి చేత వాక్యం చెప్తాడు ఆయన. ఆయన తక్కువ అనుకున్నావా? ఆయన తలుచుకుంటే ఏదేం చేయగలడు. కానీ ముందు ఆయన అడుగుతున్నారు, నువ్వు కట్టిస్తావా అని. నువ్వు కావాలంటే నీకు ఇస్తాడు, వద్దంటే నెట్టేస్తాడు. ఇప్పుడు కావాలా వద్దా? ఈరోజు వాళ్ళు కావాలనుకోలేదు, వద్దనుకున్నారు. మనం బతిమలాడితే వత్తరా? వద్దనుకున్నారు వాళ్ళు, దేవుడే త్రోసివేశాడు.
ఎవరికి దూరముగా ఉండేవాడు కాదమ్మా దేవుడు, అందరికీ సమీపముగా ఉండేవాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు వినకుండునట్లు ఆయన చెవులేమి చెవిటివాడు కాదు, మందముగా లేవు, ఆయన చెవిటివాడు కాదు. మీకు సహాయం చేయకుండానట్లు ఆయన చేతులేమి కుర్రొచ్చగా లేవు. నీకు ఎంత దూరం ఉన్నా కూడా నీకు సహాయం చేసే దేవుడు ఆయన. ఆమేన్. జాగ్రత్తగా, మీకు ఎంత దూరం చేయగలడు ఆయన, గొప్పవాడు ఆయన. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ హృదయములను పరిశోధించాడు. నీ హృదయం పరిశోధించిన తర్వాత నీ చేత మందిరం కట్టించాలనుకున్నాడు. కాబట్టి నువ్వు ఆయనను వెతికితే ఆయన నీకు దొరుకుతాడు అని అంటే, ఇప్పుడు ఆయన ఎదుగుతున్నాడు. అతక్కడ సొలొమోను వెతికాడు, సొలొమోను చేత ఆ పని జరిగించడానికి రెడీ చేసుకున్నాడు. ఈరోజు నువ్వు వెతుకుతున్నావా, లేకపోతే వేరే వాటిని వెతుకుతున్నావా? ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు దొరుకును, ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను త్రోసివేయును. ఇప్పుడు వెతుకుతున్నావా, విసర్జిస్తున్నావా? కావాలా వద్దా? కావాలి. ఇప్పుడు కావాలన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు అందరూ వీళ్ళు పోతుంటారు, మీరు పనులు పోతారు కదా, మేస్త్రమ్మలు ఉంటారు, మేస్త్రులు ఉంటారు, పెద్ద ఆయన ఉంటాడు. వస్తాడు, అమ్మా పనికి వస్తావంటాడు. ముందే అడుగుతాడు, ముందు నువ్వు వస్తాను లేదు ముందే చెప్పాలి. వస్తాను అంటావు, వస్తాను అన్న తర్వాత నీ పేరు లిస్టులో ఎక్కించుకుంటాడు. ఉదయాన్నే పనికి పోయినప్పుడు నిన్నేం చేస్తానంట, అమ్మా నీవు ఇదిగో ఈ పక్క అంతా కూడా నీ కలుపు తీయమంటాడు. నేను పనికి వస్తానని కానీ ఆడబడితే ఆడ చేస్తానని చెప్పి నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఒప్పుకుంటారా? పిలిచిన వాడు ఏది అప్పగిస్తే ఆ పని చేయాలి. ఇప్పుడు దేవుడు నన్ను పిలిచాడు, ఏం చేయమన్నాడు? వాక్యం చెప్పమన్నాడు. నేను చెప్పనంటే, దేవుడు ఇప్పుడు ప్రసాద్ని పిలిచాడు, ఏం చేయమన్నాడు? నువ్వు వాహనం తీసుకొని పోయి వాహనం తీసుకొని వస్తే సిస్టాన్ని రెడీ చేయమని చెప్పాడు. నేను చేయనంటే, నువ్వు చేయనంటే ఇంకొక చేయరా? అంతకుముందు వీళ్ళందరూ వస్తేనే నేనేమైనా పరిచయం జరిగించాను అక్కడ? ఒక్కడనే వచ్చాను, పట్టపరుచుకున్నాను, ప్రార్థన స్టార్ట్ చేశాను, మిమ్మల్ని అందరిని తీసుకొచ్చాను, పోయాను. దేవుడు నా కష్టాన్ని చూసి ఈరోజు ఏం చేశాడు? నువ్వు ఒక్కడే వద్దు, తలా ఒక పని అప్పగించాలని తలా ఒక పని అప్పగించాడు. ఈరోజు మీరు అందరు చేసే పని అప్పుడు నేను ఒక్కడనే చేశాను. ఇప్పుడు తలా ఒక పని మీకే అప్పగించాడు. ఇప్పుడు ఇంతకుముందు రొట్టె నేను ప్రార్థన చేసిన తర్వాత నేను మీ దగ్గర తెచ్చిస్తుంటాను, కానీ నేను ప్రార్థన చేసుకున్న తర్వాత దీన్ని ఎవరో ఒకరికి అప్పగించాలన్నప్పుడు నమ్మకమైన వాళ్ళు కావాలనిపించింది నాకు. నమ్మకమైన వాళ్ళు అంటే ఏంది? బాధ్యతను మర్చిపోయే వాళ్ళు కాదు. ఇందాక ఉదయకాలంలో సిస్టర్ ఒక మాట చెప్పారు, నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది ఆ మాట చెప్పినందుకు. వేరే సహోదరులకు జయజనులకు బాగలేదు అన్నప్పుడు తోటి సహోదరి వెళ్ళిపోతున్నానమ్మ నువ్వు రమ్మన్నది. ఇది నా బాధ్యత. నీకే బాధ్యత లేదు కాబట్టి ఏడైనా పోతావు. ఇప్పుడు నాకు బాధ్యత ఉందిగా, అర్థమైందా? ఇప్పుడు ఏమనుకోవచ్చు, చాలా మంది ఏమనుకోవచ్చు, నీకు ప్రేమ లేదు, మాకు ప్రేమ ఉంది. నీకు మనిషి మీద ప్రేమ ఉంది, ఆమెకు దేవుడి మీద ప్రేమ ఉంది. నీకు మనిషి మీద ప్రేమ ఉంది, అందుకే మనుషుల దగ్గర మంచి అనిపించుకోవటానికి పోయినావు. ఆమెకు దేవుడి మీద ప్రేమ ఉంది, దేవుడికి వచ్చి వస్తాడు. ఎందుకంటే దేవుడు ఏమి ఎరిగాడమ్మా? నీ బుద్ధి ఆయన తెలుసు, ఆ మనిషి బుద్ధి ఆయన తెలుసు, నా బుద్ధి తెలుసు, అక్కడ ఉన్న ఆయన బుద్ధి తెలుసు. నిన్ను పంపించాలని దేవుడు అనుకుంటే పంపిస్తాడంతే, వద్దనుకుంటే నువ్వు పోవాలనుకున్నా తిరగదంతే. ఇక నీకేమనిపించింది? ఆల్రెడీ అనవసరంగా బలహీనత వల్ల ఒక 2-3 వారాలు రొట్టె నేను చేయటం లేదు, అయ్యో ఇదే పెద్ద బాధ, ఇప్పుడు మళ్ళా వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటేనా, నా వల్ల కాదా. ఇది బాధ్యత. అందుకే చెప్తుంటాను చాలాసార్లు, ఇంపార్టెంట్ అయితే తప్పితే మీ బాధ్యతను మీరు చెయ్యాలి. ముఖ్యమైన పని అయితే ప్రాణాపాయమైందంటే దేవుడు తెలియదు ఏముంది. నువ్వు రాగలిగిన దాని వరకు రావచ్చు, రాలేదని అయితే వదిలేసి దాని గురించి పెద్ద సమస్య కాదు. ముఖ్యమైనదంటే అంటే ఇంతకంటే ముఖ్యమైనది ఏమైనా ఉందా? ఏమనుందా? ఉండుండొచ్చు, చాలా ఉంటాయి కదమ్మా. అవునా సిస్టర్? ఉంటాయి కదా, ఉంటాయా లేదా చెప్పండి? ఉంటాయా లేదా అక్క? ఉంటాయా లేదమ్మా? ముఖ్యమైన ఏంటి? మీరు ఎలా కాడపోయి చూస్తే వాళ్ళు ఏడుతుంటారు, ఏం చేయరు.
మీరన్నా చెప్పు పదార్థంగా వచ్చిన వాక్యం వింటున్నాం మనమన్నా. వాళ్ళ ఇంటికి పోయి చెప్తే ఏం చేశారు రాత్రి అంటే, ఏం చేసినావు నువ్వు ఆడికి పోయి ఏం చేసినావు నేను చేయడానికి అంటే, ఇడికి వచ్చి ఏం చేస్తారు, ఏం నేర్చుకుంటారు ఇడికి వచ్చి? దేవుని సన్నిధిలో నువ్వు హాజరయ్యావు, దెయ్యాల గుంపులో వాళ్ళు ఉన్నారు లోకంలో. వాళ్ళకు నీకు ఎంత తేడా తెలుసా? ఎంత తేడా? భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా. ఇప్పుడు ఆ మాట వాళ్ళు ఎందుకన్నారు ఆడికి పోయి ఏం చేయలేదని అంటే, వాళ్ళకి ఏమి తెలియదు దీంట్లో ఉన్న విలువ. ఇప్పుడు ప్రసాద్ ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాను ప్రసాద్ వరకు పోయి పరంజి మీద నిలబడితే నాకు పని వచ్చినైతే నేను చెప్తా, అదే పరించిన అయితే ఏం చేస్తాను పోయి చేస్తాను అడిగిపోయి నువ్వు నాకు తెలియదు, నేను అది అంతా నేను కూడా చేసి వస్తాను. అప్పుడప్పుడు అమ్మాయి అంటుంది, పని చేసి నువ్వు లేదు నేను చేసి రాను. 2 రోజులు పోయి చూడు తెలుస్తుంది నీకు. నేను ఊరు పొమ్మంటారు, మా అమ్మాయి 2 రోజులు పనికి పోయింది అనుకుని అంట, ఊరు బొమ్మరు సాయంత్రం వచ్చాక నడుము నొప్పులు వస్తుంది అని నేను అంటాను. ఊరు బొమ్మరు ఏం చేయమంటారు, ఊరు చేయమంటారు అన్నాను. కానీ పోవాలనుకున్నప్పుడు పోవాలి. నేను పోతే నాకు తెలుస్తుంది ఆ భార్య ఎందు. ఆడేముంది ఊరక పోయి కూర్చొని వచ్చేది కదంటే, పొద్దున్న పాపం ఏముంది 2 అంట్లు 2 బట్టలు 2 అయ్యి కసువు కొట్టేది పో చేసిన పని అంటాను. ఒకరోజు నేను చేస్తే తెలుసు నాకు అది, అవునా కదక్క? ఒకరోజు చేస్తే తెలిసేది, 2 రోజులు ఆ అమ్మాయి లేకపోతే అర్థమవుతుంది అమ్మాయి విలువ. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేశాడంటే, ప్రతి వాణి నెత్తిన ఒక బాధ్యత పెట్టాడు. ఈరోజు వద్దనుకున్న వాళ్ళ బాధ్యతను పక్కన పెట్టేసి వెళ్ళిపోయాడు. కానీ దేవుడికి ఏం తక్కువ లేదు, దేవుడికి ఏమైనా తక్కువ అక్క? ఇప్పుడు వాళ్ళు వద్దనుకోకపోతే ఇంకొక పెట్టాడు. వాళ్ళు అవసరం లేదనుకోకపోతే ఈరోజు ఇంకొక మనిషి వచ్చి కూకుంటారు. వాళ్ళు కాకూడదు అనుకుంటే ఇంకొకరు వచ్చి కూర్చోబెట్టాడు. నువ్వు అనుకున్న ఆ రోజు ఏందయ్యా అలా అక్క రాలేదు ఈ అక్క రాలేదు. నేనేం చెప్పాను, నేను రాకపోయినంత మాత్రాన్ని ఆగదు, ఇంకొకరిని తీసుకొచ్చి కూర్చోబెడతాడు. నేను దేవుడు వేరే చోట పంపిస్తే నేను పరిచర్య కాకుండా ఇంటికాడు ఉంటే నేను పనికి మాలను అవుతా. పరిచర్యలు వచ్చినప్పుడు కారణం నన్ను ఏమి అనుకోడు. కాబట్టి ఎవరికి ఏది అప్పగించాలో అది అప్పగించాడు. ఇప్పుడు సొలొమోను అన్నాడు, మందిరము కట్టించే బాధ్యత దేవుడి నీకు అప్పగించాడు కనుక నువ్వు వెళ్ళి ఆయన అడుగు, ఆయన నిన్ను త్రోసివేయడు. త్రోసివేయడు. నేను అనుకుంటాను నేనేంది, నా లెవెల్ ఏంది, నేను కట్టగలనా అనుకోకూడదు. అసలు నేను అర్హుడిని రావటానికి నాకు అర్హత ఉందా అనుకున్నావా లేదా? అసలు నేను కూర్చోగలను అర్హత ఉంది అనుకున్నా లేదా? అనుకోలేం. కానీ అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి అర్హులుగా మార్చే దేవుడు మన దేవుడు. జ్ఞానం లేని వారిని జ్ఞానం కంటే ఎక్కువ కలిగిన వారిగా మార్చేవాళ్ళు. ఈరోజు మీరు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది సాక్ష్యం చెప్తుంటారు. పాపం నేను తప్పని అనట్లేదు, సాక్ష్యం చెప్పదు అన్నట్టు చెప్పాలి, తప్పులేదు, దేవుడు చేసిన మేలు. సాక్ష్యం చెప్పడానికి వస్తారు, మాట్లాడడానికంటే ముందుకు ఏడుతూనే ఉంటారు. ఎందుకు ఏడుతారు? అడిగి వచ్చి నాకు అర్థం కాదు. నువ్వు చెప్పడానికి కదా వచ్చింది, మరి ఎందుకు అడిగి వచ్చి ఏడుతుంటావు? నువ్వు చెప్పేది ఊరికి అర్థం కాదు. ఎందుకని ఆడికి రాగానే ఏమన్నా తన్నుకొని వస్తుంది. అది పడిన బాధ గుర్తుంటే ఎప్పుడు గుర్తురాదా? నువ్వు చెప్పాలనుకో, ఇప్పుడు ఆ సిస్టర్ గారు ఇక్కడికి వచ్చి నాకు మాటలు చెప్పండి, నువ్వు చెప్పాలనుకున్న మాట స్పష్టంగా చెబితే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు స్పష్టంగా చెప్పండి వెళ్ళాలని, ఏంది నేను సాక్ష్యం చెబితే ఎవరైంది చప్పట్లు కూడా కొట్టేది అర్థమైతే కదా చప్పట్లు కొట్టేది. నువ్వు చెప్పాలనుకునే క్లారిటీ చెప్పమ్మా, నాకు ఇలా బాగలేదు, ఇలాంటి అనారోగ్యం ఉంది, అనారోగ్యం నుంచి దేవుడు నన్ను బాగు చేశాడు. ఇప్పుడు సిస్టర్ గారు చెప్పారు ఆమె సాక్ష్యం చిన్న మాట, అదే మాట మళ్ళీ కొన్నిసార్లు అంటే ఒక మాట చెప్తాను, కొన్నిసార్లు చెప్పినప్పుడు ఇంత క్లారిటీ చెప్పలేప్పుడు ఎందుకని రాకూడదు. ఇప్పుడు ఇక్కడ కాదు మనం ఏడవలసింది, మన ముందు కాదు ఏడవలసింది, దేవుని ముందు మనం ఏడ్చే మాట్లాడి అయిపోయింది. ఇక్కడ చెప్పాలి, నాకు దేవుడు ఇలా చేసిన ఘనముగా చెప్పాలంట, ఘనంగా చెప్పుకోవాలి, బాధపడుతూ చెప్పుకోవడం. నా దేవుడు ఇలా చేసిన ఘనంగా ఎదుటి వాళ్ళకి అర్థమవుతాడు చెప్పాలి సాక్ష్యం అనేది. దానికి కూడా ఒక అర్హత కావాలి, దానికి కూడా ఒక బాధ్యత కావాలి, దానికి కూడా ఒక శక్తి కావాలి. ఏది పడితే అది ఎలా కడితే అలా ఉండదు, దానికి ఒక క్లారిటీ ఉండాలి. ఇక నేను దేవుడు మేలు చూసాడని ఏడుస్తా ఉంటే మీకేమర్థం అవుతుంది? దానికి కావలసినది ఉండాలి. అందుకే మీకు జాగ్రత్త చూడండి. సినిమాలు చూస్తారు మీ అందరూ, ఇప్పుడు గురించి చూడలేదు, ఇంతకుముందు చూశారు. ఆమె మంచిది, అది కరెక్ట్ చెప్పాలి. అబద్ధం ఆడుకొని చదువుతాడమ్మా, మేము చూస్తాం కానీ చూడలేదని చదువుతున్నాము. నిజాయితీ పరుడు అంతే కదా, నేను చూస్తున్నానని చదువుతాను. మనం చూడమమ్మా, మనం కూడా చూస్తాం కానీ చూడమని చదువుతాం కదక్క, చదువు అంటున్నాం. కానీ సినిమాలో యాక్టింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరికి కూడా బాధలు లేవా? కానీ ఎదుటి వాళ్ళని సంతోషపరచడానికి వాళ్ళు ఏం చేస్తారు?
అసలు ఆ బాధను పక్కన పెట్టేసి పక్కన వాళ్ళని ఏదో రకంగా ఎంటర్టైన్మెంట్ చేయాలని ఎంత బాగా యాక్టింగ్ చేస్తారు. నేను ఇక్కడ యాక్టింగ్ చేయమన్నట్లా, నిజాయితీగా చేయమంటున్నాను అంతే. నిజాయితీగా ఉండాలి, అది ఒక గొప్ప విషయం. నిజాయితీగా ఉండటం అందరి వల్ల కాదు. కాబట్టి సొలొమోను, నీ హృదయము దేవుడు ఎరిగాడు, నిన్ను పరిశోధించాడు, నీ ద్వారా మందిరం కట్టించాలనుకున్నాడు, నువ్వు కట్టడానికి అర్హుడివే, కాబట్టి నీకు పని అప్పగించాడు. నువ్వు ఆయన దగ్గర పోయి నేను చేస్తానని ఒప్పుకోసాలంతే. నేను చేస్తాను ఈ పని, నేను ఏమి చేయలే. మొత్తం ఎవరు కూడబెట్టాడు? దావీదు ముందే కూడబెట్టాడు. కావాల్సినవన్నీ అందరూ తెచ్చిచ్చాడు. ఏ నుండి జ్ఞానముతో ఎలా కట్టాలో అలా కట్టేస్తున్నాడు అంతే. నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను, నేను ఏం చేయను అక్కడ. నిజంగా ఇంటి కాడ స్టార్ట్ అయ్యి నుంచి 7 నుంచి వచ్చేదాకా మళ్ళీ ఇంటికి పోయేదాకా నేను ఏ పని కూడా చేయను. నిజంగా ఎలా రావాలో చెప్తుంటాను అంతే. అక్కడ నిజంగా ప్రసాద్ కానీ, అక్క సిస్టర్ గారు కానీ, అమ్మాయి కానీ, బాక్సులు పెట్టడం కానీ, అది ఎత్తడం కానీ, దించడం కానీ, మళ్ళీ ఆడ పెట్టడం మొత్తం వాళ్ళే చేస్తారు. నేను ఏది కూడా చేయను. ఇంతకుముందు అయితే నేను చేసుకున్నాను, కానీ ఇప్పుడు దేవుడు నాకు అదేం లేదు. వీళ్ళు ఉన్నంత వరకు నాకు సంతోషం. ఏది కూడా చేయను, కానీ ఏది ఎలా చేయాలి, ఎప్పుడు ఎక్కడ పెట్టాలి, ఏది ఎక్కడ పెట్టాలి చెప్తుంటాను అంతే. ఎక్కడికొచ్చాను కూడా, అమ్మ దానికి అది ఇవ్వండి, దీనికి ఇది ఇవ్వండి, దీనికి ఇది ఇవ్వండి. ఎందుకు? నేను చేయొచ్చు, నేను చేస్తే వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు నాకు అర్థం కాదా? నేను చేసినానికి ఎట్లా తెలుసా? ఉదాహరణకు సిస్టర్ గారు వచ్చి అక్కడ కనెక్షన్ ఇచ్చారు అనుకో, ఎవరి కనెక్షన్ ఇచ్చింది ఎట్లా ఇస్తుంది మీకు అనుకో, రేపు రాదు మళ్ళీ ఆడికి. ఉదాహరణకు అక్కడ ఉందనుకోండి, వచ్చి ఒకళ్ళని ఒక్కళ్ళని ఆశకులు చీ అని అనుకోండి, జీవితంలో ముట్టుకోదు మళ్ళా. కానీ అలాంటి ఫ్రీడమ్ గా నేను దేవుడు అలాగే చెప్పడు నాకు. నువ్వు చెప్పు, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు నేర్చుకుంటారు. రేపు నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు చేస్తారు పరిచర్య. మనతో ఆగిపోకూడదు ఈ పని, మన తర్వాత తరం కూడా జరగాలి ఈ పని. నాతో ఆగిపోతే ఎక్కడ కుదురుద్దాము? ఆ తర్వాత తరానికి కూడా జరగాలి. నేను ఒక ఆటో తీసుకొచ్చుకున్నాను, ఆటోలో ₹1 కూడా నాది కాదు, మీకు తెలియదు ఏముంది. చాలాసార్లు చెప్తుంటాను మీ అందరికి, పరిచర్య ఎక్కడ కూడా నేను నేర్చుకోవాలనుకోలేదు. ముందు వీళ్ళకే నేర్పించాను. మురళీ ప్రసాద్ వాళ్ళే మన వెంకటేశ్వరం తీసుకుపోయి పాప నేర్చుకుని వచ్చారు. నేను నేర్చుకున్నాను, ఎందుకంటే పరిచర్యకి ఇప్పుడు నేను నేర్చుకోకపోతే ఊరిపోతాడు. పాప మన సీనియర్ని పిలిచాను, నువ్వు నేర్చుకోవచ్చు, నువ్వు ప్రతిరోజు ఊర్లోనే ఉంటున్నావు, అట్టి ఇటు వస్తావని. 2 రోజులు వచ్చాడు పాపము, 2 సార్లు నడిపాడు. తర్వాత నేర్చుకోవాలనుకున్నాడు లేదు నాకు తెలియదు, కానీ పరిచర్య కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను, అంటే రాలేకపోతాను. కొద్దిగా ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లము ఏదో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, రాలేకపోతాను. నేనేమనుకున్నాను, బలంగా నిలబడతాడు అనుకున్నాను. నా ఊహ అయితే కరెక్ట్ కాదు. నిజంగా అసలు అమ్మాయి రాకూడదు అనుకున్నాను నేను. అబ్బాయి ఆయన వస్తే సార్లే, పోతుంటే సార్లే అనుకున్నాను. ఎందుకంటే పురుషులు ఒకళ్ళు వస్తే అంత బలంగా ఉంటారు, కొన్ని బాక్సులు మోయటానికి అదేం చేయటానికి. కానీ అసలు ఆ అబ్బాయి చేస్తుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు అమ్మాయిని చేతం చేస్తుంది. నా ఊహ ఏమైంది? కరెక్ట్ కాదు నా ఊహ. అందుకే ఏమన్నాను, మన ఊహ కరెక్ట్ కాదు, దేవుని ఊహే కరెక్ట్. మంది చెప్పేది ఏముంది, మనం పై రూపాన్ని చూస్తాం, పర్లేదు ఇల్లు తన్ని చేస్తారని. దేవుడు చెప్పాడు, నేను ఎవరిని ఎప్పుడు ఎక్కడ నిలబెట్టాలో నాకు తెలుసు. నువ్వు పనికిరాదు అనుకుంటారేమో, ఆడవాళ్ళు ఏం చేస్తారని. పనికిరాదు అనుకుని ఉంటాను నిజంగా, ఆడవాళ్ళు నిలవాలి ఏమవుతాని. కానీ ఇప్పుడు 1000 మందికి మీటింగ్ పెట్టమని వెళ్ళిపోయి 4 పెట్టవుతాను నాకు తెలుసు. అంత ధైర్యం నా దగ్గర ఉందా చెప్పగలను. ఒకవేళ ఎక్కడైనా మీటింగ్ కాడికి పోయేస్తే నేను పోలేకపోయినా ప్రసాద్ను వీళ్ళందరూ పంపించి బండి నడుపున పంపిస్తే వీళ్ళు పోయి పాటలు పాడి ఆరాధన చేసి సువార్త కూడా చేసి వస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది, ఎందుకంటే అలా దేవుడు వాళ్ళకి అర్హులు కాబట్టి వాళ్ళకి అప్పగించాడు అంతే. అది ఇంతకుముందు మేము పోయిన కాడ ఫ్రెండ్స్ వాళ్ళు ప్రార్థన పోయినప్పుడు పాప మీరు ఎక్కడ కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదు, ఆడవి కూకుంటాడు, ఒక పక్కన కూర్చుంటాడు, ఏ వస్తువుని కూడా పట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు. పట్టుకొని చనిపోద్ది అని పాప వాళ్ళు అసలు దగ్గర కూడా రాని క్యూ పట్టాడు, తాగొద్దు పోద్ది అంట. ఏంది మనతో శాశ్వతమా? 2 రోజులు అంటే పగిలిపోద్ది ఉంటుందమ్మా. కానీ నేర్చుకున్నారు అనుకోండి, వాళ్ళ బాధ్యతలు ఉంటాయి, మీ బాధ్యతలు ఉంటాయి. ప్రతిదీ మీకు అదే చెప్తుంటాను, ప్రతిదీ మీకు చెప్తుంటాను, బాధ్యత అది మర్చిపోయేది కాదు. ప్రారంభంలో మీరు అందరూ పట్టవేయడం కంటే ముందు నేను పట్టేసాను. నేను పట్ట మడుతుంటే అక్కలను మీరు ఎందుకు మరిచారు, నేను మడుతున్నాను అంటే నేను మడవాలని ఆశ కాదు, నేర్పియాలంటే ముందు నేను వంగి పని చేయాలి. ఆడ కూర్చొని చెప్పడం ఉరి వల్లనే ఉంది, చెబితే చెయ్యరు. ఒకవేళ చేస్తారు కానీ మామాట కోసం వారి చెప్తే మేము చేసేది అనుకుంటాను. నేనేం అనుకున్నాను ఇదివరకు. కానీ యేసుప్రభు ఏం చేశాడు? చేశాడు, చూపించాడు, మీరే చేయమన్నాడు. నేను అదే చెప్పాను, కష్టపడి చేశాను,
ఒక్కని వచ్చి చేశాను, తర్వాత ఇద్దరు వచ్చి చేశాము, తర్వాత ముగ్గురు వచ్చాం బండి మీద, ఈరోజు 10 మంది వస్తున్న మాట పెట్టుకో. రేపు అదే చెప్తున్నాను, అభయం ఇస్తాను, మీకు దిగులు లేదు, నేను లేకపోయినా ఇక్కడ పరిచయం చేసే వాళ్ళు ఉన్నారు. అది నా నమ్మకం. అది ఎందుకంటే దేవుడు అప్పగించిన పని ఇది. ఎవరికి భారం పెట్టాలో అలా పెడతాడు, అందరూ పెడతాడా? దేవుడు ఎవరికి భారం పెట్టాడో వాళ్ళ మీద భారం పెట్టాడు. అందుకని చెప్తున్నాను, సొలొమోను కట్టడానికి అర్హుడని దేవుడు ఎరిగి అతనికి అప్పచెప్పి అతను హృదయాన్ని పరిశోధించి నువ్వు ఈ పని చేయమన్నాడు. సగం కట్టిన తర్వాత నేను కట్టనని పోయింది అనుకో, ఎవరికి అవమానం చెప్పాలి? ఎవరికి అవమానం? క్లారిటీ చెప్పండి, ఎవరికి అవమానం? ఎవరికమ్మా? సొలొమోనుకే. ఆమేన్. చేతగానుడు ఊరు కట్టమండి, ఆయన ఊరు కట్టమన్నాడు చేతగానుడిని. మేము కట్టలేమనుకున్నామా? చేతగానుడు ఎందుకు వచ్చిండు అంటే దేవుడు ఏంది, సొలొమోను కాకపోతే ఇంకొక ఆయన తీసుకొచ్చి కట్టించుకుంటాడు, ఆగిపోయింది దాన్ని. అంతే కదమ్మా? మీరు బిల్డింగ్ ఒప్పుకుంటారు, సగం లాపేసిన వల్ల కాదంటే ఆ యజమానుడు అట్నే ఉంటాడా? ఇంకొకని అంటాడు. కానీ 2 మాటలు అంటాడు. చేతగానప్పుడు ఊరు ఒప్పుకోమంటారు నిన్ను. ముందే చెప్పి నేను ఊరు ఒకరిని పెట్టుకున్నాడుగా, ఎందుకు నీ చేతగానప్పుడు? దేవుడు కూడా నీకు పని అప్పగించాడు, నీకు చేత కదనేది, నీకు చేయగలవని. కానీ ఎందుకు చేత కదా అనుకుంటున్నావు? సోమరితనం వచ్చేసి ఊరి జాతరని వదిలేస్తున్నారు అంతే. అందుకే చెప్తాను, చాలాసార్లు మీకు అందరూ చెప్తుంటాను, ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా ఈ పని చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది వీళ్ళకి ఏ బాధలు లేవు అనిపిస్తుంది. కడుపులు నొప్పి ఉంటుంది, కాళ్ళ నొప్పులు ఉంటాయి, నిద్రలు ఉంటాయి, పొద్దుగూకులు పని చేసి వస్తారు, కాళ్ళు నొప్పులు ఆడవు. అప్పుడు అమ్మాయి కూడా ఇంట్లోకి నేను చెప్తాను, వాళ్ళు కదా నువ్వు కూడా ప్రతిదీ చేయాలని గద్దించి చెప్తాను. చేస్తాను లేదంటావు, చేస్తాను, నేను చూస్తున్నాను. కానీ నీ పని నువ్వు చేయకపోతే నా కోసం నేను చేస్తున్నావా? నా కోసం నేను చేస్తాను. మీరు అనుకోవచ్చు నువ్వు చేయని చూస్తారంట. నేను అదే చెప్పాను, నేను చేశానని చెప్పాను కాబట్టి చెప్తున్నాను. నా 3 సంవత్సరాలు నాన్ స్టాప్ బాక్సులు మోసుకున్నాను, యాంప్లిఫైయర్ మోసుకున్నాను, అక్కడి నుంచి ఎక్కడికి మోసుకున్నాను, ఎక్కడి నుంచి అక్కడే మోసుకున్నాను, ఎలా తెచ్చుకున్నాను, ఎలా చేశాను నాకు కూడా తెలియదు. శ్రీకాంత్ ఒక్కడ సపోర్ట్ దొరికాడు. అసలు శ్రీకాంత్ కూడా ఉంటాడు అనుకోవాలి, ఫస్ట్ వచ్చినప్పుడు అసలు పిలిస్తేనే సిగ్గుపడేవాడు, మాట్లాడేవాడు కూడా కాదు. అసలు అలాంటి వాడు ఏంది, ఇక్కడ తిరగటం ఏంది? సంవత్సరాన్ని దేవుడు ఉపయోగించుకున్నాడు. ఇక్కడ ఉండాలి నువ్వు సంవత్సరం. ఇక్కడ పాపం పని లేక ఇంట్లో అక్క బాగుంటుంది, టెన్షన్లు అందరూ అంటుంటారు, ఏం పని చేయకుండా ఏంది అంటుంటారు, నాకు కూడా తెలుసు. చాలా సార్లు అన్నారు. ఆ సంవత్సరం ఇక్కడ ఉండాలి, ఎందుకంటే ఈ పని కోసం ఉంచాడు అంతే. లేకపోతే మధ్యలో మేము ఒకవేళ ఆగిపోయే వాళ్ళం. నేను పాల రోజు వస్తే ఆగిపోయేవాళ్ళము. ఉన్నాడు, వీళ్ళని తీసుకుపోయేవాడు, వాళ్ళని తీసుకొచ్చేవాడు, వాళ్ళని చేసేవాడు. తర్వాత 4 రోజుల తర్వాత అయిపోయినప్పుడు శ్రీకాంత్ ఉంటే బాగుండేది కొన్ని రోజులు అన్నారు వీళ్ళు కూడా. కానీ ఆ అబ్బాయికి ఒక పని ఉంది. ఇప్పుడు అంతటితో ఆగడ. ఈరోజు నలుగురికి 10 మంది అయిపోయారు, రేపు 10 మంది 100 మంది అవుతారు, 100 మంది 1000 మంది అవుతారు. అది ఆగదు. కానీ ఊహకు అందని విధంగా దేవుడు చేస్తాడంతే. ఒకవేళ అక్క అనుకుందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అనుకోవాలి అసలు శ్రీకాంత్ పరిచర్యలో ఉంటారని కూడా నేను అనుకోవాలి. అసలు తెలియని కూడా తెలియదు అబ్బాయి ఎవరో మాకు. కానీ ఎలా కూడా తెలియదు. కొత్తగా వచ్చినప్పుడు ఊరు అనేవాళ్ళు అడిగిన వీళ్ళు కూడా ఊరు పోయాను కూడా ఈ ఊరి పిల్లడు తెలియకపోవడం అనిపించింది నాకు. అన్నా నేను ఊరికి తెలియదు అన్న, అసలు నేను ఇంటికి వచ్చిపోయింది కూడా ఊరికి తెలియదు అన్న అంటారు పాపం అప్పుడప్పుడు. ఎందుకంటే ఒకసారి చేసిన వాళ్ళని మర్చిపోకూడదు. నిజంగా నేను ఈ రోజు వరకు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చేసిన వాళ్ళని ఎవరిని మర్చిపోను నేను. ఎందుకు మర్చిపోకూడదు అంటే వాళ్ళ వంతు సహకారం కూడా ఉన్నది. ఇల్లు కడితే ఒక్కళ్ళే కడతారు ప్రసాద్. మాలు అందించిన వాళ్ళు ఉంటారు, ఇటుకలు మోసిన వాళ్ళు ఉంటారు, కింద మట్టి దోలిన వాళ్ళు ఉంటారు, మొత్తం ఉంటారు. వీళ్ళందరూ కలిస్తేనే ఇల్లు అయ్యేది. వేరే అక్కడ వచ్చి నేనే కట్టానంటే, ఇద్దరు యజమానుడు వచ్చి నేనే కట్టిందంటే డబ్బులు నీవు ఉన్నాయి, మరి నువ్వు కట్టుకోసవుతాను డబ్బులు ఉంటే. తలా ఒక పని చేశారు, ఈరోజు అది ఇల్లు అయింది. ఇప్పుడు ఆ ఇంట్లోకి వచ్చి ఉండేవాళ్ళు వేరే వాళ్ళు, కట్టిన వాళ్ళు ఉంటారక్క, కట్టింది ఒకళ్ళు, ఉండేవాది వేరొకళ్ళు. కానీ ఎప్పుడు కూడా ఆ ఉండేవాడు మాత్రము మరిచిపోడు ఈ ఇల్లు కట్టడానికి ఎంతమంది ఎన్ని కష్టాలు పడ్డారని. కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను చెప్పిన చిన్న మాట ఏంటంటే, చిన్న మాట పెద్ద విషయం కాదు, ఏంటంటే దేవుడు ప్రతి మనిషి మీద ఒక బాధ్యత పెట్టాడు. నా మీద ఎందుకు పెట్టాడంటే నువ్వు చెయ్యగలవు కాబట్టి నీ మీద పెట్టాడు, చేయలేని వాళ్ళ మీద పెట్టాడు ఆయన. మరి ఎందుకు చేయలేకుండా ఆగిపోయారంటే వాళ్ళు మధ్యలో సోమరులు అయిపోయి చేతగా కాదు, సోమరులు అయిపోయి ఆగిపోయారు అంతే. చేతగా కంటవా, సోమరులు అయిపోయి ఆగిపోయారు. తర్వాత మళ్ళా చేసే వాళ్ళని చూసి ఈ లెగతాలు చేయటం ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళను పోతుంటే ఒక లెగతాలు చేస్తుంటే దేవుడే చూసుకుంటారు అన్నోళ్ళు. ఈ రోజు అమ్మ రోజు పోతున్నా ప్రార్థన, కానీ వీళ్ళు అంటున్నారు ఏంది? అసలు వాళ్ళు అనొచ్చా?
అంటే వాళ్ళు ఎంత దిగజారిపోయినరు, పైన ఉన్నోళ్ళు మళ్ళా కాళ్ళ చెప్పుల దగ్గరకు వచ్చారు, అంత దిగజారిపోయారు, అన్యుల కంటే ఘోరంగా తయారైపోయారు. అందుకని నేను మీ అందరికి చెప్తున్నాను, నీవు ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు దొరుకుతాడు. నువ్వు ఆయనని విసర్జిస్తే ఆయన నిన్ను త్రోసివేస్తాడు. కాబట్టి మనములకు ఎందుకు చెప్పాడంటే, మన హృదయాలు ఆయనకు తెలుసు, మన ఆలోచనలు తెలుసు, మన ఉద్దేశములు తెలుసు, మన పద్ధతులు తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి నువ్వు అర్హుడు కాబట్టి నీకు ఇచ్చాడు ఈ పనిని. నువ్వు చేస్తే చెయ్యి, చేయకపోతే చేయలేవు. అంతేనా కాదు? నువ్వు చేస్తే చేయకపోతే చేయలేవు. ఇంతకుముందు మీరు ఫస్ట్ ప్రారంభంలో నియమం లేనప్పుడు మీరు ప్రార్థనకు వచ్చినప్పుడు ఇవన్నీ దగ్గర చూస్తే ఇవన్నీ మనం అసలు పెట్టగలమా, ఇది అసలు చేయగలమన్నారు. ఇప్పుడు మీరు ఇట్లాంటి పద్య ఇచ్చిన టక 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 చేయగలరు. ఇప్పుడు ఉదాహరణకు మళ్ళీ అన్నంలో కలొచ్చి ఇవన్నీ మీరు పెడతాం చూస్తే వీళ్ళందరికీ ఎట్ట తెలుసు ఆశ్చర్యపోతారు వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు నేర్పేయలేదు, నేను నేర్పియాలనుకున్నాను. వాళ్ళు రానియలేదు, నేను రానియాలనుకున్నాను. ఎందుకంటే సువార్త నాతో ఆగిపోయింది కదా. ఎందుకంటే నేను ఇవన్నీ తెచ్చినప్పుడు ఏది ఎట్టగట్టాలో నాకు తెలియదు అక్క. మొత్తము యూట్యూబ్లో చూసి ఎక్కడెక్కడ చూసి నేర్చుకున్నాను. మీరంటే యూట్యూబ్లో చూసి నేర్చుకోరు కాబట్టి నేను ఉన్నప్పుడే మీకు నేర్పాలని అన్నీ నేర్పిస్తున్నాను. ఒక్కొక్కటి ప్రతిదీ నేర్పిస్తున్నాను. ఇది ఇక్కడ పెట్టాలి, ఇది ఇలా చేయాలి, ఇలా చేయాలి, కనెక్షన్ చేయాలి. ఒకవేళ ఏమన్నా అవుతుంటే ఏమీ కాదు అని చెప్పాను కూడా. పోతే పోనీ, మనకేమి ఇబ్బంది లేదని చెప్పాను. అది పట్టుకుంటే కరెంట్ వద్దంటే రాదని చెప్పాను. ఇప్పుడు ధైర్యాన్ని పట్టుకుంటారు మీరు అందరూ. అంతకుముందు కరెంట్ వద్దని భయం. అంటే ఇవన్నీ తెలుసుకోండి. ఎందుకంటే నేను ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చి వేరే చోట సువార్తకు ఒకవేళ మీటింగ్కి వెళ్ళినా మీ ఊరికైనా వచ్చారు సువార్త జరిగించాలని ఒక ఆశ నాకు. ఓకే, మంచిది. అందరం తల ఉంచితే